నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్రేడర్స్. సో తమ్ముడు బాగున్నావా? బాగున్నా. యా. సో చందుబాయిని కూడా నేను కలిసి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. సో ఈ 2026లా మన దగ్గర టోటల్ ఎన్ని విగ్రహాలు ఈసారి స్టాల్లో పెడుతున్నాం? 80+ ఐడల్స్ ఉన్నాయన్న మన దగ్గర అయితే. ఓకే. అండ్ హైట్ 3 feet టు 8.59 feet వరకు ఉన్నాయన్న. ఓకే. సో 3 to 9 feet అనమాట. చూసుకుంటారు కదా ఇక్కడ స్వామివారి ఫుల్ డ్రాపింగ్ అనమాట. సో ఫ్రెండ్స్, మీ అందరికీ మన స్టోర్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రూట్ కూడా చూపిస్తాను. అదేవిధంగా ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూసుకుందాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, లొకేషన్ వచ్చేసి మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్. సో మియాపూర్ నుంచి బాచుపల్లి పోతుంటే మనకైతే రైట్ సైడ్లో, అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో టాటా షోరూమ్ ఉంటుంది. సో టాటా షోరూమ్ కంటే ముందు లెఫ్ట్ సైడ్లో మనకైతే శ్రీ వెంకటేశ్వర స్వామి కమాన్ ఉంటుంది అనమాట. ఈ కమాన్ లోపలికి ఎంటర్ కావాలి. ఎంటర్ అయిన తర్వాత మనకు థర్డ్ రైట్ తీసుకోవాలన్నమాట. థర్డ్ రైట్లో మనకైతే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు, ఇదే టెంపుల్. సో ఈ టెంపుల్ దాటిన తర్వాత మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకోగానే మనకైతే బ్లూ కలర్ షెడ్ ఉంటుంది. సో ఇదే మన శ్రీ సాయి ట్రేడర్స్. ఇంకొక రూట్ వచ్చేసి కమాన్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకైతే టాటా షోరూమ్ ఉంది కదా, ఆ దాటిన తర్వాత మనకు క్యాస్ట్రాల్ బజాజ్ ఉంటుంది. సో అక్కడ నుంచి మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత థర్డ్ లెఫ్ట్. సో థర్డ్ లెఫ్ట్లో ఏదైతే బ్లూ కలర్ షెడ్ ఉందో ఆ షెడ్ నుంచి ఇమీడియట్గా మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకోగానే ఇమీడియట్ రైట్. సో రైట్ తీసుకోగానే లెఫ్ట్ సైడ్లో బ్లూ కలర్ షెడ్ ఉంది కదా. సో దిస్ ఇస్ శ్రీ సాయి ట్రేడర్స్ స్టాల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన శ్రీ సాయి ట్రేడర్స్ వాళ్ళ స్టోర్ లోపలికి వెళ్దాం. సో నీట్గా అరేంజ్ చేయించండి మన చందుబాయ్. సో చందుబాయ్, ఎప్పుడు సెటప్ చేస్తారు మన స్టాల్? 1 week అవుతుంది అన్న. సెటప్ కంటిన్యూస్గా నడుస్తుంది వర్క్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూసుకుందాం. ఫస్ట్ విగ్రహం మంచి మక్మల్ వెల్వెట్ క్లాత్ అనమాట, ధోతి. అండ్ స్వామివారి ఐస్ కూడా చూసుకోవచ్చు. లెన్స్ అవుట్పుట్ వచ్చింది. సో చెప్పాలి చందుబాయ్, ఎంత ఉంటుంది హైట్ స్వామివారి? హైట్ వచ్చేసి 8.5 feet ఉంటుంది అన్న. బ్యాక్ డ్రాప్ కూడా ఉందన్న దీనికి. ఓకే. సో బ్యాక్ డ్రాప్ ఏ డిజైన్ మరి? ఓకే. సో ఒక్కసారి చూసుకుందాం. సో ఇదేనా బ్యాక్ డ్రాప్? ఎస్ అన్న. ఓకే. సో ఆల్రెడీ మనకైతే ఫస్ట్ విగ్రహానికి విత్ బ్యాక్ డ్రాప్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు కీర్తి ముక్. సో విత్ బ్యాక్ డ్రాప్ ఎంత ఉంటుంది హైట్? 9 feet ఉంటుంది అన్న విత్ బ్యాక్ డ్రాప్ హైట్. సో 9 feetలో మన ముంబై కాన్సెప్ట్లో ఈసారి మన శ్రీ సాయి ట్రేడర్స్లో విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బొబ్బర్ షేర్ లయన్స్. సో ఈ విగ్రహానికి కూడా మనకైతే మంచి మక్మల్ క్లాత్. అండ్ స్వామివారి పంచ పైన కూడా స్వాస్తిక్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫెటా. సో ఈ పర్టికులర్ పగడి మీదేనా చాయిస్ ఈ ఫెటా? ఎస్ అన్న. ఈసారి కొంచెం మనం చూసీగా తీసుకొచ్చినుండే ఐడల్స్ అన్ని ప్రతి ఒక్కటి. ఓకే, చాలా బాగుంది. దీంట్లో బ్యాక్ డ్రాప్ మాతా బ్యాక్ డ్రాప్ వచ్చిందన్న. ఓకే. సో అమ్మవారి బ్యాక్ డ్రాప్ అనమాట. సో అందరైతే ఒక్కసారి జై భవాని అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో లాస్ట్ ఇయర్ కూడా మీరు తీసుకొచ్చారు కదా? ఎస్ అన్న. అవునన్న. ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 years నుంచి కాన్సెప్ట్ బాగా ట్రెండ్ అయితే ఉందన్న. కాకపోతే డిఫరెంట్ సైజ్ లో ఉండే అన్న అంతకు ముందు. ఇప్పుడు ఈ కొత్త సైజ్ లో వచ్చిందన్న మాతా. ఓకే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ విగ్రహం చాలా యూనిక్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు ఒక మనిషి రూపంలో దర్శనం ఇస్తున్నాడు. యాక్చువల్గా ఈ స్టోరీ నాకు కూడా తెలియదు, అది మన చందుబాయ్ త్రూ తెలుసుకుందాం. బట్ ఇక్కడ చూసుకోవచ్చు ఒక రెడ్ పగడి టైపు, అదేవిధంగా ఇక్కడ మోలి బొట్టు. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ ఒక గొర్ర పొటేల్. సో చెప్పాలి కాన్సెప్ట్ ఏంటి? యాక్చువల్లీ కాన్సెప్ట్ వచ్చేసి మన మహారాష్ట్ర వాళ్ళకి ఐడియా ఉంటుంది అన్న, బాలుమామ అంటారు. ఓకే. యాక్చువల్లీ బాలుమామ అనేది ఒక సెయింట్ అనమాట. సెయింట్ ఆయన షెపర్డ్ అనమాట. ఓకే, చాలా బాగుంది. ఎంత ఉంటుంది హైట్? హైట్ వచ్చేసి 5.7 feet ఉంటుంది అన్న. ఆల్మోస్ట్ ఒక 6 feet హైట్. ఆల్మోస్ట్ 6 feet హైట్. చాలా బాగుంది. అండ్ ఏదైతే మనం ఇక్కడ రెడ్ పంచాలో చూసినామో, సో అదే డిజైన్లో ఇంకొక విగ్రహం డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకొచ్చిండు మన చందుబాయ్. ఇక్కడ వచ్చేసి మనకు మాత. అండ్ ఈ విగ్రహం బుక్ అయిపోయిందా? బుక్ అయిపోయిందన్న. ఓకే, నైస్. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి టోటల్ 8 hands. అండ్ వెనకాల వచ్చేసి మనకు శేష్నాగ్ 5 పడగల పాము. అండ్ విత్ డ్రాపింగ్. సో ఎట్లా మరి ఈసారి విత్ డ్రాపింగ్, విత్ కుందన్ వర్క్ అన్ని తీసుకొచ్చారు? ఎస్ అన్న. ఈసారి యాక్చువల్లీ లాస్ట్ 3-4 years నుంచి మనం ముంబై కాన్సెప్ట్లో అనేది విగ్రహాలు ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మనం ముంబై కాన్సెప్ట్లో కూడా ఈసారి విగ్రహాలు తేవడం జరిగింది. ఓకే. మరి ఇక్కడ మూషక్ మహారాజ్ సపరేటా? సపరేట్ వచ్చిందన్న. ఓకే, చిన్నగా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్పెషల్ విగ్రహం. ఇక్కడ వచ్చేసి వాళ్ళ బ్రదర్ మన కార్తికేయ స్వామి రూపంలో అయితే దర్శనమిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు వేల్. సో మన మురుగన్ స్వామి హస్త్రం అనమాట. అదేవిధంగా ఇక్కడ బొట్టు కూడా చూసుకోవచ్చు.
అండ్ ఈ విగ్రహం కూడా సోల్డ్ అవుట్. సో ఓవర్ తీసుకోరు భయ్యా. ఇది మన వినయ్ అని చెప్పి మన బ్రదరే అన్న. యాక్చువల్లీ మన ఫోర్ ఇయర్స్ నుంచి మన దగ్గరగా ఎవ్రీ ఇయర్ తీసుకుంటున్నాను కాన్స్టెంట్గా. వావ్, ఇప్పటి వరకు చూసిన విగ్రహాలలో అయితే ఇది చాలా యూనిక్ ఉన్నది. ఎస్ అన్న. చిన్నగా ఉంది కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బ్యాక్ డ్రాప్ ఉందన్న దీనికి ఇంకా సపరేట్గా. విత్ బ్యాక్ డ్రాప్ ఇది 8.5 feet వరకు వెళ్తుంది అన్న. అప్ టు 8.5 feet. చెప్పాలి ఏ బ్యాక్ డ్రాప్ వస్తుంది ఇది అన్న. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు శ్రీకృష్ణుడు మోర్. సో స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా బ్యాక్ డ్రాప్లో మోర్ వస్తుంది అనమాట. ఇది కూడా వెల్వెట్ ఫినిషింగే. ఎస్ అన్న. నైస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ మచ్చ. సో ఫిష్ అనమాట. అండ్ మంచి జెర్రీ ఫినిషింగ్. పైన వచ్చేసి మనకు శేష్నాగ్. సో దీంట్లో ఏ బ్యాక్ డ్రాప్ వస్తుంది? విష్ణు అవతార్ బ్యాక్ డ్రాప్ ఉందన్న. విష్ణు అవతారం. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మన విష్ణుమూర్తి ఫస్ట్ అవతారం, మత్స్య అవతారం అనమాట బ్యాక్ డ్రాప్. అండ్ స్వామివారికి చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ శంఖాలు. విగ్రహాలు చిన్నగా ఉన్నా కానీ బ్యాక్ డ్రాప్స్ చాలా బాగున్నాయి. ఎస్ అన్న, ఈ విగ్రహాలు అనేది బ్యాక్ డ్రాప్స్ తోనే హైలైట్ అవుతుందన్న. ప్లస్ ఏంటంటే స్కిన్ టోన్ కూడా డిఫరెంట్ వచ్చిందన్న ఈ విగ్రహంకి. ఓకే, చాలా బాగుంది, మంచి షైనింగ్. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్వాన్స్ ఉన్నాయి అనమాట, హంసలు. యాక్చువల్గా ముంబైలో దీన్ని ఫోర్స్ అంటారు, లేదంటే కూర్ అంటారు, కూర్. యా. అండ్ పగడి కూడా చూసుకోవచ్చు, డబుల్ పగడి, కాంబినేషన్ ఆఫ్ yellow అండ్ వైట్. చాలా బాగుంది. ఇవన్నీ మరి ఎక్కడి నుంచి వచ్చిన విగ్రహాలు? ఇవన్నీ ముంబై నుంచి వచ్చినాయి అన్న. ముంబై. ఓకే, నైస్, చాలా బాగుంది అవుట్పుట్. తర్వాత మన రాజన్జాడ్ ప్రతి సంవత్సరం ముంబైలో గణేష్ గల్లీ దగ్గర పెడతారనమాట, ఇదే ఫేస్ కట్తోని. తేజోకాయ. సో ఆర్టిస్ట్ వచ్చేసి రాజన్జాడ్. అండ్ కింద మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ వచ్చినాయి విత్ డ్రాపింగ్ వన్స్ అగైన్. సో ఈ విగ్రహానికి బ్యాక్ డ్రాప్ ఉందా? ఉందన్న. ఓకే, వావ్. ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా పెద్దగా ఉన్నది. టోటల్ ఎంత వస్తుంది హైట్ విత్ బ్యాక్ డ్రాప్? విత్ బ్యాక్ డ్రాప్ 9 feet వరకు వస్తుంది అన్న. 9 feet. వావ్, చాలా బాగుంది. అసలు విగ్రహానికి డబుల్ సైజ్ ఉన్నాయి బ్యాక్ డ్రాప్స్ మన దగ్గర. ఎగ్జాక్ట్లీ అన్న, బ్యాక్ డ్రాప్ తోనే హైలైట్ అవుతుంది అన్న మన విగ్రహాలు వచ్చేసి. సో ఒక న్యూ కాన్సెప్ట్ లో తీసుకురావడం జరిగింది అన్న. చాలా బాగుంది. ఇంకొక యూనిక్ డిజైన్, స్వామివారు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, పైన వచ్చేసి కీర్తి ముక్కు. అండ్ అదే విధంగా స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పరి ఏంజల్స్ అనమాట. సో ఇక్కడ వెనకాల చూసుకున్నట్టయితే వింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ హస్తం కూడా చాలా పెద్దగా ఉంది. సో ఫస్ట్ లైన్లో మనకైతే ఆల్మోస్ట్ ఆల్ విత్ బ్యాక్ డ్రాప్ ఒక 8 to 9 feet హైట్లో ఉన్నాయన్నమాట. అండ్ టోటల్ ఈసారి మన దగ్గర ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి విగ్రహాలు? మన దగ్గర విగ్రహాలు ఈసారి సోలాపూర్, కోల్హాపూర్ అండ్ ముంబై, పేన్, చెంబూర్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి వచ్చింది అన్న కలెక్షన్. అన్ని సెలెక్టెడ్ స్పెసిఫికల్లీ కలర్స్ కూడా మనం దగ్గరుండి చూస్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్లీ విత్ కుందన్ వర్క్, ఇమిటేషన్ వర్క్ అనమాట. సో ఒక్కసారి క్లోజప్ వ్యూ చూసుకుందాం. బ్యూటిఫుల్ జ్యువెలరీ వర్క్. అండ్ తర్వాత నెక్స్ట్ ముంబై కాన్సెప్ట్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వన్స్ అగైన్ ఇక్కడ బబ్బర్ షేర్ లయన్స్ విత్ ఫుల్ డ్రాపింగ్. సో ఈ మోడల్లో మన దగ్గర 2 విగ్రహాలు ఉన్నాయా? ఎస్ అన్న, అంటే అదే డిఫరెంట్ కాన్సెప్ట్, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న. ఓకే, నైస్. ఇది కూడా విత్ బ్యాక్ డ్రాప్ ఎంత? బ్యాక్ డ్రాప్ 9.5 feet వరకు వెళ్తుంది అన్న. 9.5 feet. సో ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో చూసుకున్నట్టయితే లయన్ ఉంది, అదే విధంగా ఈగిల్ వింగ్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక యూనిక్ బ్యాక్ డ్రాప్, చాలా బాగుంది అవుట్పుట్. తర్వాత చించ్పోక్లీచా చింతామణి, ముంబైలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మండల్ అండ్ ది మోస్ట్ ఫేమస్ గణపతి అనమాట. సో ప్రతి సంవత్సరం ఒక యూనిక్ డిజైన్లో చేస్తారు. సో ఆ డిజైన్ ఇక్కడ చిన్న సైజులో మన చందుబాయ్ అయితే తీసుకొచ్చిండు. ఎగ్జాక్ట్లీ. సో చాయిస్ మీదేనా ఈసారి తీసుకురావాలనేసి? ఎస్ అన్న, చాయిస్ మనదే. అండ్ మనం స్పెసిఫికల్లీ మన డ్రేపింగ్ వర్క్ కూడా కలర్ కాంబినేషన్స్ మనకి మన రిక్వైర్మెంట్ బట్టి చేపించడం జరిగిందన్న. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారికి బ్యాక్ డ్రాప్ కూడా ఎగ్జాక్ట్లీ ఎట్లయితే చించ్పోక్లీచా చింతామణి మోడల్ ఉందో అదే డిజైన్ అనమాట. స్కిన్ టోన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మౌలి. ఇక్కడ మన భూగోళం, మన ధరతీ పైన నుంచోనైతే మనకు దర్శనమిస్తున్నాడు. అండ్ బొట్టు కూడా చూసుకోవచ్చు. సో పండరిపూర్లో చాలా ఫేమస్ అనమాట మౌలి. అండ్ ఒక్కసారి క్లోజప్ వ్యూ ఆఫ్ ఐస్ చూసుకోవచ్చు. ఇది కూడా సెలెక్టెడ్ మోడల్. సో లాస్ట్ ఇయర్ ముంబైలో బాగా అఖిల్ చందన్వాడి 2025 మోడల్ అన్న. ఇది యా, సిమిలర్ టు బ్యాలెన్సింగ్ కైండ్ ఆఫ్ ఉంటుంది అన్న. ఎగ్జాక్ట్లీ. సో ఒక్క కాలు పైన నుంచోనైతే మనకు దర్శనం ఇస్తుండో. తర్వాత ఇంకొక ఫేమస్ విగ్రహం 2026 మన మాగి గణపతి. యా, ఇచ్చాపూరి. యా, సో ఇచ్చాపూర్తి మన కృణాల్ పటేల్ దాదా చేసిన డిజైన్ అనమాట, కేపీ ఆర్ట్స్. అండ్ అవుట్పుట్ కూడా స్మాల్ సైజ్లో ఎగ్జాక్ట్ వచ్చింది, రిప్లికా.
తర్వాత ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు, ఇది ఒక డిఫరెంట్ కలర్ పంచ అనమాట. స్వామివారి కమర్ పట్టా కూడా మంచి టైగర్ క్లాత్ ఇచ్చిండు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చి స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన నంది. ఎంత ఉంటుంది హైట్? ఇది బ్యాక్ డ్రాప్ ఉందన్న, యాక్చువల్లీ దీనికి మహాకాల్ది బ్యాక్ డ్రాప్ వస్తుంది అనమాట. దీంట్లో కూడా బ్యాక్ డ్రాప్? ఎగ్జాక్ట్, ఎస్ అన్న. బ్యాక్ డ్రాప్స్ అన్ని మనం సపరేట్గా తీసుకురావడం జరిగింది అన్న, డ్యామేజ్ ఏం ఇష్యూస్ ఉండకుండా. వావ్. సో మనకైతే ఒక 4 to 5 feet హైట్ విగ్రహాలకు కూడా బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి. ఎస్ అన్న, చాలా బాగుంది. తర్వాత ఇక్కడ మూషక్ మహారాజ్ బ్యాక్ డ్రాప్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మన పికాక్స్ అండ్ సేమ్ సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గజరాజ్. ఇది కూడా ఒక యునిక్ విగ్రహం, ఫుల్లీ లోడెడ్ ఉంది. దూరంకి చూసుకున్నట్టయితే చాలా కలర్ఫుల్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ సోఫా పైన కూర్చున్న వినాయకుడు, ఈ విగ్రహం కూడా ప్రతి సంవత్సరం బాగా ట్రెండ్ అవుతుంది. సో ఈసారి కూడా మన చందుబాయ్ తెప్పించండి. ఎస్ అన్న, ఆల్రెడీ మన ప్రీవియస్ కస్టమర్ ఆల్రెడీ బుకింగ్ అయిందన్న. నైస్ నైస్. ఓకే, సో మనమైతే ఆల్రెడీ పింక్ కలర్ పంచాలో చూసుకున్నాం కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే డార్క్ పింక్, అక్కడ లైట్ ఇక్కడ డార్క్, అన్నిటికీ కూడా మంచి గ్లాసీ ఫినిషింగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఒక డిఫరెంట్ పొజిషన్, బట్ ఇక్కడ టోటల్ 5 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఫ్రంట్ లెఫ్ట్ 2, రైట్ 2. ఎంత ఉంటుంది హైట్? 5 feet అన్న. సో 5 feet. ఇంకొక సోఫా పైన కూర్చున్న వినాయకుడు, ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ వన్స్ అగైన్ మన రిద్ధి సిద్ధి అనుకోవచ్చు, అంటే ఏంజల్స్ అనుకోవచ్చు, పరి. బట్ ఇక్కడ ఒక్కసారి క్వాలిటీ చూసుకుందాం. స్వామివారి పంచ వెరీ నీట్ ఫినిషింగ్, చాలా బాగుంది. మన శ్రీ సాయి ట్రేడర్స్లో అయితే స్పెషల్గా మన చందుబాయ్ అయితే మంచి మంచి మోడల్స్ అయితే సెలెక్ట్ చేసి తీసుకొచ్చిండు. ఈ విగ్రహం కూడా మనకైతే లాస్ట్ బిఫోర్ ఇయర్ చింతామణి. సో విగ్రహం కూడా బుక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మన గోల్డ్ ఫినిషింగ్లో విత్ 5 గజరాజ్. తర్వాత సోఫా పైన కూర్చున్న వినాయకుడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శంఖం అండ్ దీని కూడా చిన్న బ్యాక్ డ్రాప్ ఉందన్నమాట. అండ్ ఏదైతే మనం పరి అన్నాం కదా, సో అదే డిజైన్లో విత్ డిఫరెంట్ క్లాత్ అండ్ స్కిన్ టోన్ కూడా కొంచెం లైట్గా ఉంది, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అభయాహస్తం గోల్డ్. మీరు చేపించిరా, అక్కడ నుంచి వచ్చిందా? అక్కడ ఉందన్న యాక్చువల్లీ, కాకపోతే అన్ని విగ్రహాలకు లేదనమాట. మనం స్పెసిఫిక్గా తీసుకురావడం జరిగింది, ఎందుకంటే పెద్ద మండల్స్కి ఇప్పుడు పెద్ద 10, 15 feet, 20 feet ఐడల్స్కి మన గోల్డెన్ హ్యాండ్, ఆశీర్వాదం హ్యాండ్ ఇస్తున్నారు కదా. సో ఆ కాన్సెప్ట్లో మన చిన్న మండల్స్కి కూడా రావాలి అనే కాన్సెప్ట్లో తీసుకురావడం జరిగింది. చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఒక స్పెషల్ విగ్రహం ఫ్రమ్ శ్రీ సాయి ట్రేడర్స్. ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్, బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు బెంగాల్ టైగర్. సో 2 విగ్రహాలు ఉన్నాయి. లిమిటెడ్ సెలెక్షన్? లిమిటెడ్ అన్న. ఇంకా కావాలంటే వస్తాయా? లేదన్న, లిమిటెడ్ అన్న. హైదరాబాద్లో కూడా మనకి మాక్సిమం కనిపించవి ఐడల్స్, ఈ బోత్ ఐడల్స్ అయితే. ఓకే, సో ఇది చాలా స్పెషల్ అనమాట. స్కిన్ టోన్ కూడా లైట్ కలర్స్ బట్ వెరీ వైబ్రెంట్. అండ్ లయన్ పైన ఆ ప్యాటర్న్స్ కూడా చూసుకోవచ్చు. సో మన శ్రీ సాయి ట్రేడర్స్లో మీకు ఈ కాన్సెప్ట్లో కావాలంటే ఫటాఫట్ తొందరగా వచ్చేసేయండి. డిస్ప్లే పైన నెంబర్స్ ఉన్నాయి. సో చందుబాయికి మీరు ఎప్పుడన్నా కాల్ చేయొచ్చు. తర్వాత ఇంకొక మార్బుల్ ఫినిషింగ్. సో చెప్పాలి, ఇది లాస్ట్ టైం కూడా మీరు మార్బుల్లో తీసుకొచ్చారు అనుకుంటా. అవునన్నా, ఎవ్రీ ఇయర్ ఉంటుంది అన్న, కాకపోతే డిఫరెంట్ ఐడల్లో డిఫరెంట్ మార్బుల్ ఫినిషింగ్ ఉంటుంది అన్న. ఓకే, నైస్. సో మార్బుల్ ఫినిషింగ్లో కూడా మనకైతే ఒక విగ్రహం ఉన్నది. తర్వాత ఇంకొక అభయహస్తం, స్వామివారి కాళ్ళు, అదేవిధంగా అభయహస్తం ఆశీర్వాదం చేయి కూడా గోల్డ్ ఫినిషింగ్ అనమాట. సో ఈ విగ్రహం కూడా నీట్గా ఉంది. తర్వాత లాల్బాగ్చా రాజా. సో ప్రతి ఒక్కరు లాల్బాగ్చా రాజా ఒక్కసారన్నా పెట్టాలనుకుంటారు. సో చెప్పాలి చందుబాయ్, ఎంత ఉంటుంది హైట్ స్వామివారిది? 4 feet అన్న. సో 4 feet హైట్ విత్ బ్యాక్ డ్రాప్ లాల్బాగ్చా రాజా. సో ఒకటే ఉందా, ఇంకొకటి ఉందా? 2 ఐడల్స్ ఉన్నాయన్న. 2 ఐడల్స్ ఉన్నాయి, అది కూడా చూసుకుందాం. తర్వాత ఇంకొక అభయహస్తం. సో అభయహస్తం గోల్డ్ చెయ్యి విగ్రహాలు కూడా ఒక 3 అయితే ఇప్పటివరకు మనం చూసినాం. తర్వాత ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్లో ఇక్కడ మన లాల్బాగ్చా రాజా. అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు. ఒక్కసారి క్లోజప్ వ్యూ చూసుకుందాం. సో ఎట్లయితే మనకు లాల్బాగ్లో ఉంటుందో అదే అవుట్పుట్ అనమాట. తర్వాత శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి గోల్డ్ ఫాయిల్ అన్న. సో ఇది కూడా గత ఒక 1-2 years నుంచి బాగా ట్రెండ్ అవుతుంది. సో ఇది మీ చాయిసా లేదంటే చేపించరా? అక్కడ ఉందన్న యాక్చువల్లీ, కాకపోతే మనం పర్టికులర్గా చూస్ చేసుకొని తీసుకురావడం జరిగింది. రెగ్యులర్ పెయింటింగ్లో కూడా ఉంది, గోల్డ్ ఫాయిల్లో కూడా ఉంది. ఓకే, కాకపోతే గోల్డ్ ఫాయిల్లో లుక్ డిఫరెంట్గా ఉంది. ఓకే, చాలా బాగుంది ఇది. ఇక్కడ వచ్చేసి మనకు గ్లిటరింగ్ గోల్డ్ అనమాట. అండ్ బాడీ కూడా మంచి మార్బుల్ ఫినిషింగ్. తర్వాత ఇక్కడ బ్యాక్ డ్రాప్లో మన గోవింద మన తిరుపతి బాలాజీ. సో మంచి ఆర్చ్ అనమాట, ఇది కూడా గోల్డ్ ఫినిషింగ్. అండ్ తర్వాత వన్స్ అగైన్ శ్రీమంత్ హల్వాయ్ దగుడు సెట్ గణపతి, డిఫరెంట్ పంచ, డిఫరెంట్ కండువా. తర్వాత ఇక్కడ మనకైతే మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు, ఆరామ్సే బయటకు పొజిషన్ అనమాట. సో ఇక్కడ మనకు లడ్డు పెట్టుకోవడానికి కూడా
అవకాశం ఉంది. మ్యాక్సిమం అయితే మహారాష్ట్ర వినాయకులల్లో హ్యాండ్ మూమెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ లడ్డు పెట్టుకునే ఆప్షన్ కావాలనుకుంటే ఆ మోడల్స్ కూడా మన చందుబాయ్ తీసుకొచ్చారు. నైస్. తర్వాత ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు సోఫా సెట్ పైన కూర్చొని ఉన్నాడు. మంచి మక్మల్ ఫినిషింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ సాఫ్ట్ క్లాత్. అదేవిధంగా ఇక్కడ మూషక్ మహారాజ్ మోదక్ పట్టుకొని అయితే స్వామివారికి అందిస్తున్నాడు. ఇది కూడా బాగున్నది. ఈ సెలెక్షన్ మీదేనా? సెలెక్షన్ మాదే. బాగుంది. నైస్. తర్వాత ఇంకొక పగడి గణేష్ విత్ బ్యూటిఫుల్ పంచ అండ్ కండువా అండ్ ఇక్కడ లయన్ ఒక సైడ్ సింహాసనంకి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, కాంట్రాస్ట్ కలర్స్ వాడారు. బ్లూ కలర్ పంచ విత్ ఎల్లో మక్మల్ కండువా. సో ఇవన్నీ ఎప్పుడు చేసాం మనం మీ సెలెక్షన్స్? యాక్చువల్లీ మన 6 months నుంచి బ్యాక్ ఎండ్ లో వర్క్ నడుస్తూనే ఉంటుంది అన్న కాన్స్టెంట్ గా. ఓకే. మనము ముంబై, మహారాష్ట్ర పెయిన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్రకి మనం కాన్స్టెంట్ గా వెళ్ళడం, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలన్న కంటిన్యూగా. సో దట్ వీ కెన్ గెట్ బెస్ట్ కలెక్షన్ తీసుకురావడానికి మనకు ఆప్షన్ ఉంటుంది అన్న. నైస్ నైస్. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసిన వినాయకులకు ఈ వినాయకునికి తేడా ఏంటంటే బొజ్జ కొంచెం పెద్దగా ఉంది. ఒక్కసారి సైడ్ వ్యూ చూసుకోవచ్చు, కొంచెం పెద్ద బొజ్జ. సో వినాయకునికి మొత్తం ఎల్లోతో డ్రాపింగ్ వర్క్ చేశారు. పగడి, అదేవిధంగా కండువా, ఇంకా మన పంచ. సో సేమ్ డిజైన్లో పింక్లో కూడా కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. బట్ ఇక్కడ డబుల్ పగడి. సో పగడి పైన మంచి ఫ్లవర్ డిజైన్ కూడా ఉందన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ చోళలో చూసుకోవచ్చు ప్యాటర్న్ నియాన్ గ్రీన్ కలర్ పంచ. ఇది కూడా ఇంకొక స్పెషల్ డిజైన్. తర్వాత ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనకైతే ఈ విగ్రహం చూసినట్టే అనిపిస్తుంది. బట్ ఇక్కడ పొజిషన్ వేరే ఉన్నది. అండ్ అదేవిధంగా తొండం కూడా చూసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. పింక్ కాంబినేషన్లో మనకైతే ఇక్కడ స్వామివారిని డ్రాపింగ్ చేసారు. సో ఈ విగ్రహం విత్ డ్రాపింగ్, ఈ విగ్రహం వితౌట్ డ్రాపింగ్. తర్వాత గోల్డ్ కూడా ఈ మధ్యలో బాగా ట్రెండ్ అయింది. పెద్ద పెద్ద విగ్రహాలకు కూడా ఈసారి మన భాగ్యనగరంలో గోల్డ్ కాన్సెప్ట్లో అలంకరించారు అనమాట. అదే మనం దృష్టిలో పెట్టుకొని మనం చిన్న విగ్రహాలకు కూడా గోల్డ్ కాన్సెప్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. నైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు స్మాల్ సైజ్లో కూడా గోల్డ్ పంచ అనమాట. బాడీ టోన్ కూడా చూసుకోవచ్చు గ్రే కలర్. తర్వాత ఇక్కడ వైట్ పంచ, కొంచెం పెద్ద చెవులు బడాకాన్, అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పికాక్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక డిఫరెంట్ పొజిషన్, పింక్ పంచ విత్ ద స్వాస్తిక్ డిజైన్. సో సింపుల్ బయటక్ పొజిషన్ విత్ లడ్డు చెయ్యి. అండ్ తర్వాత ఇది కూడా మోలీ టైపే ఉంది. బొట్టు వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చింది. బట్ మోలీకి ఎట్లయితే శేషనాగ్ ఉంటుందో 5 పడగల పాము ఆ కాన్సెప్టే. సో స్మాల్ సైజ్ ఎంత ఉంటుంది చందుబాయ్ హైట్? 3.5 feet అన్న. ఫుల్ డ్రాపింగ్ 3.5 feet. సో ఇంకొక గ్రే కలర్లో. అండ్ ఈ విగ్రహానికి కూడా చూసుకున్నట్టయితే డిఫరెంట్గా ఇచ్చింది. ఇక్కడ ప్యాటర్న్ ఏదైతే క్లాత్ ఉందో డిఫరెంట్ ప్యాటర్న్. అండ్ ఇక్కడ కిరీటం కూడా కొంచెం బాలాజీ టైప్లో ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మన మంగళమూర్తి. సో డ్రాపింగ్ కూడా చూసుకోవచ్చు. మ్యాక్సిమం బయ్యవాళ్ళ వర్క్షాప్లో డ్రాపింగ్తో ఉన్నాయి. ఇంకొక మార్బుల్ ఫినిషింగ్, వెనకాల వచ్చేసి మంచి పికాక్ బ్యాక్ డ్రాప్ అనమాట. అండ్ కలరింగ్ కూడా చూసుకుంటే కొంచెం స్టోన్ ఫినిషింగ్ వచ్చింది బ్యాక్ డ్రాప్. అండ్ స్వామివారి బాడీ వచ్చేసి మంచి మార్బుల్ టైప్. తర్వాత ఇక్కడ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. తర్వాత ఇంకొకటి శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి. ఎంత 3.5 ఉంటుంది హైట్? 3.5 feet. సో 3.5 feet. సో అన్న వాళ్ళ దగ్గర శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి, అదేవిధంగా లాల్బాగ్ కూడా లిమిటెడే ఉన్నాయి. సో ఫటాఫట్ అన్న వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసేయండి. అండ్ తర్వాత ఇక్కడ బాలాజీ కాన్సెప్ట్. సో చాలా బాగున్నాయి మన దగ్గర కలెక్షన్. ఇంకేమైనా వస్తున్నాయా నెక్స్ట్? ఉందా నా ప్లాన్ అయితే ఉంది, కాకపోతే ప్లేస్ కొంచెం సఫికేటెడ్ ఉంది. ఓకే ఓకే. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ శ్రీ సాయి ట్రేడర్స్ _1 అని ఉంటుంది అన్న. ఓకే. సో ఫ్రెండ్స్ నేను భయ్యాది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను మెన్షన్ చేస్తాను. రెగ్యులర్గా మన పేజ్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా డిస్ప్లే పైన నంబర్స్ ఉన్నాయి. సో ఎట్లా ఒకటే నంబర్ ఉంది ఎప్పుడు బుకింగ్కి? సింగిల్ నంబర్ అన్న. ఓకే. సో డిస్ప్లే పైన నంబర్ కూడా మెన్షన్ చేసినాం మన చందుబాయిది. ఎట్లా బుకింగ్స్ ఎట్లా నడుస్తున్నాయి? బుకింగ్స్ ఆల్రెడీ మన దగ్గర ఒక 10% వరకు అయితే బుకింగ్స్ అయిపోయింది అన్న. ఇప్పటికీ ప్రీవియస్ కస్టమర్స్ ఓకే బుక్ చేసుకున్నారు ఆల్రెడీ. ఓకే. సో ఫటాఫట్ ఇంకా మిగతాది కూడా బుకింగ్ కావాలని కోరుకుంటున్నాం బై August 15th. ఎస్ అన్న. సో చందుబాయ్ చాలా బాగుంది కలెక్షన్. థ్యాంక్ యూ. మరి ఈ 2026లో మన బప్ప లవర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నాం? బప్ప లవర్స్కి అయితే నేను మన కల్చర్ని, మన హెరిటేజ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. అలాంటి యంగ్ ఆంటర్ప్రెనర్స్కి కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే మనది యూఎస్పీ వచ్చేసి ప్రైజింగ్ అన్న. ఓకే. మన దగ్గర ప్రైజింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్న సిటీతో కంపేర్ చేస్తే. సో ఒకసారి నేను కస్టమర్స్కి చెప్పాల్సింది ఏంటంటే మీరు కంపేర్ చేయండి, సిటీ మొత్తం తిరగండి, ప్రైజింగ్ కంపేర్ చేయండి. ఓకే. మీకు బెస్ట్ ప్రైజింగ్ ఎక్కడ వస్తే అక్కడనే మన బప్పాని తీసుకోవచ్చు. ఓకే. సో మన శ్రీ సాయి
ట్రేడర్స్లో స్పెషాలిటీ వచ్చేసి వెరైటీస్, కలెక్షన్, క్వాలిటీ అండ్ ప్రైజింగ్ కూడా. ఎగ్జాక్ట్లీ అన్న. ఓకే, థ్యాంక్స్ అలాట్ చందుబాయ్. సో భయ్య నమస్తే, బాగున్నారా? బాగున్నాను, మీరు? నేను కూడా అంతా మంచిదే, బాగున్నా. చెప్పాలి భయ్య, ఎట్లా మీరు ఇక్కడ చూడడానికి వచ్చిన వినాయకుడిని? నా లాస్ట్ 5 years నుంచి నేను తీసుకుంటాను చందు దగ్గర. ఓకే, సో ఇక్కడ డూల్పేట ఎక్కడ పోయినా కానీ మళ్ళీ ఇక్కడనే తిప్పుతుంది మళ్ళీ. అంతేనా? ఎక్కడికి వచ్చినా ఈయన సాయిదుగా నచ్చి నాకు అది. ఓకే ఓకే ఓకే. ఇంతకుముందు చెప్పినండి యాక్చువల్గా వినయ్ మా ఫ్రెండ్ అని చెప్పినండి, మీరేనా బుక్ చేసుకున్నారు? అంటే కస్టమర్కి వచ్చి ఫ్రెండ్ అయినా, క్లోజ్ ఫ్రెండ్ అయినా. చాలా బాగుంది కలెక్షన్ అయితే. థ్యాంక్ యూ అన్న. చందుబాయిది. అండ్ ఆ కలెక్షన్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించింది. సో మీరు చూడగానే బుక్ చేసేస్తారా? లేదన్న, చందు తీసుకొచ్చిన తర్వాత ట్యాగ్ వేసేస్తాడు నాకు అది. అంతేనా? కంటైనర్ వచ్చిన తర్వాతనే నాకు ఫస్ట్ ఫోటో పంపించేస్తాడు. Okay. నెక్స్ట్ టైం ఏదంటే తీసుకోమని చెప్పేసి అది. నైస్ నైస్. సో మరి మీకు ఎట్లా అనిపిస్తుంది 2026? ఎందుకంటే చందుబాయి కూడా ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి విగ్రహాలు పెడుతున్నాడు కదా. సో ఎవ్రీ ఇయర్ ఏవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో మీకు ఎట్లా అనిపిస్తుంది? చందుబాయి గురించి మీరు ఏమైనా చెప్పండి. ఎట్లా అంటే నాకు కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఓకే, ఏ చూసినా మంచి సెలెక్షన్స్ ఉంటాయి నా దగ్గర. యా అంతే అన్న, ఏదైనా మంచిగా ఉంటుంది, ఇంకా రిసీవింగ్ మంచిగా ఉంటుంది. యా. సో వినయ్ భాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. కలుస్తూనే ఉందాం. మీరు కూడా అట్లనే మన చందుబాయి కూడా సపోర్ట్ చేస్తూనే ఉండండి. సో థ్యాంక్ యూ చందుబాయి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన శ్రీ సాయి ట్రేడర్స్లో చాలా యూనిక్ ఉన్నాయి విగ్రహాలు అండ్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో నా స్పెషల్ సజెషన్ ఏంటంటే తప్పకుండా మీరైతే ఒక్కసారి వీళ్ళ స్టాల్ విజిట్ చేయండి, చూడండి, ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూడండి. మీకు ప్రైజింగ్ కూడా రీజనబుల్ అంటున్నాడు. సో తప్పకుండా వీళ్ళ స్టాల్ అయితే విజిట్ చేయండి. అండ్ డిస్ప్లేలో నంబర్స్ కూడా ఉన్నాయి, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ లొకేషన్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మెన్షన్ చేస్తున్నాం. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.